నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. గ్రీస్లో స్తంభించిన జనజీవనం, 10 గంటల పెంపుపై నిరసనలు. రష్యాలో ఇండియన్ సినిమాలకు చాలా ఆదరణ ఉంది, వ్లాదిమిర్ పుతిన్. F-16 J-17 ఫైటర్ జెట్లు ధ్వంసం చేశాం, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆర్థిక విధ్వంసం, కేటీఆర్. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ విధ్వంసానికి గురైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. తాజాగా సెప్టెంబర్ 2025 నెలలో వస్తు సేవల పన్ను అలాగే వసూళ్ల వృద్ధి రేటులో తెలంగాణ దేశంలోనే అట్టడుగున ఉండడం దారుణమని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఆర్థిక విధ్వంసానికి సంబంధించిన మరో స్పష్టమైన సూచిక ఇదేనని ఆయన పేర్కొన్నారు. సరిగ్గా 2 ఏళ్ల క్రితం కేసీఆర్ సమర్థ పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచిందని ఆయన గుర్తు చేశారు. జీఎస్టీ వృద్ధిలో ఈ పతనం రేవంత్ రెడ్డి పరిపాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంత విధ్వంసం పాలైందో చెప్పే ఒక నిదర్శనమని కేటీఆర్ ధ్వజమెత్తారు. కార్మిక సంఘాల సమ్మెతో గ్రీస్ దేశంలో జనజీవనం స్తంభించిపోయింది. కార్మిక చట్టాల్లో మార్పులు చేసేందుకు గ్రీస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేయడంతో ఉద్యోగ సంఘాలకు సమ్మెకు పిలుపునిచ్చాయి. పని గంటలను 13కు పెంచడంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా వేలాది మంది నిరసనకారులు వీధుల్లోకి వచ్చారు. ఈ క్రమంలో రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వివరాల ప్రకారం గ్రీస్ లో ఒక షిఫ్ట్ లో పని గంటలను 13కు పెంచడంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గ్రీస్ ప్రభుత్వం ప్రతిపాదించిన కార్మిక చట్ట సవరణల్లో షిఫ్ట్ పని గంటలను 13కు పెంచడం వంటి ఉన్నాయి. ఈ అదనపు పని గంటలు వారానికి గరిష్టంగా 48 గంటలకు పరిమితి చేయగా ఏడాదికి 150 గంటలకు మించకూడదని పేర్కొంది. వీటిని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమ హక్కులను అణిచివేయడమే కాకుండా పని జీవన సమతుల్యతను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహిస్తున్నాయి. ఇందులో భాగంగా కార్మిక సంఘాలు 24 గంటల సమ్మెకు పిలుపునివ్వడంతో దేశవ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతీయ సినిమాల గురించి తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. రష్యాలో ఇండియన్ సినిమాలకు చాలా ఆదరణ ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు. మేము భారతీయ సినిమాను ప్రేమిస్తున్నాము అని సోచి నగరంలో జరిగిన వాల్దాయ్ చర్చ వేదికపై నుంచి పుతిన్ అన్నారు. భారతదేశం కాకుండా భారతీయ సినిమాలను పగలు రాత్రి ప్రసారం చేయడానికి ప్రత్యేకమైన టెలివిజన్ ఛానల్ ఉన్న ఏకైక దేశం రష్యా అని వ్లాదిమిర్ పుతిన్ చెప్పుకొచ్చారు. రాజకీయాలు దౌత్యానికి మించి సాంస్కృతిక మానవతా సంబంధాలు విస్తరించాయని పుతిన్ కూడా నొక్కి చెప్పారు. చాలా మంది భారతీయ విద్యార్థులు రష్యాలో చదువుతున్నారని, రష్యన్ ప్రజలు భారతీయ సంస్కృతిని ముఖ్యంగా సినిమాను ఆదరిస్తారని ఆయన చెప్పారు. ఆపరేషన్ సింధూరులో పాకిస్తాన్ పై భారత్ సైన్యం చేసిన దాడి గురించి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అమెరికా తయారీ F-16 చైనీస్ J-17లను భారత్ కూల్చివేసిందని శుక్రవారం వెల్లడించారు. పాకిస్తాన్ కు చెందిన 5 యుద్ధ విమానాలను కూల్చేశామని చెప్పారు. పాకిస్తాన్ తన పౌరుల్ని తప్పుదారి పట్టించేందుకు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, భారత జెట్లను నాశనం చేశామనే పాక్ వాదనల్ని ఆయన తోసిపుచ్చారు. పాకిస్తాన్ స్వయంగా భారత్ను కాల్పుల విరమణ కోరిందని చెప్పారు. అనంతపురం జిల్లా బొమ్మనాహల్ మండలంలోని కురుపల్లి గ్రామ శివారు ప్రాంతంలో అక్రమంగా ఇసుక డంపు ఉందన్న సమాచారం రావడంతో బొమ్మనాహల్ ఎస్ఐ, రెవెన్యూ అధికారులు ఇసుక డంపు ఉన్న ప్రదేశానికి చేరుకొని సీజ్ చేశారు. దాదాపు 25 ట్రాక్టర్ల ఇసుక ఉన్నట్లు తెలిపారు. ఇసుక డంపు ఎవరిది అనేది విచారిస్తున్నట్లు తెలిపారు. హోస్పేటలోని గాదిగనూరులో ఇటీవల సిలిండర్ పేలి బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 2 మరణించారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ ఆసుపత్రిని సందర్శించి మృతుడికి అంతిమ నివాళులు అర్పించారు.
మృతుల కుటుంబ సభ్యులకు ఆయన తన సంతాపం తెలిపారు. ప్రభుత్వం తరపున మృతులు హలప్ప, గంగమ్మ కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు పరిహారం ప్రకటించారు. ಬಾಡಿಗೆ ಕೊಟ್ಟವ್ರ ಎಷ್ಟೋ ಬಾಡಿಗೆ ಎಷ್ಟು ಗಾಡಿ ಬಂದಿದ್ಯಾ ನೀನು ಒಂದೇ ಒಬ್ಬನೇನಾ? ಅವತ್ತಿಂದ ಇಲ್ಲೇ ಇದೆಯಾ ನೀನು? ಅವತ್ತಿಂದ ಇಲ್ಲೇ ಇದೆಯಾ? ಎಷ್ಟಾಯ್ತು? ಇಲ್ಲ ಎಷ್ಟಾಯ್ತು? ಅದೇ ಊರವನು ನೀನು? ಅದೇ ಊರವನು. ಎಷ್ಟಾಯ್ತು ಬಾಡಿಗೆ? ಎಷ್ಟಾಯ್ತು ಅಂದಾಜು? ಅಂದಾಜು ಎಷ್ಟಾಯ್ತು? ನೀನು ಬಾಡಿಗೆ ಹೊಡೆದ್ರೆ ಎಷ್ಟಾಗ್ತದೆ? ಇಲ್ಲೋ ಈ ಗಾಡಿ ತಂದಿದೆಯಲ್ಲ ಎಷ್ಟಾಗ್ತದೆ? 4 ಸಾವಿರ ಅಂದರೆ ಎಷ್ಟು ದಿನ ಆಯಿತು? 3 ಸಾವಿರ ತಗೋ, ಒಂದು 50 ಸಾವಿರ ನೀವು ತಗೋ. ಊಟ ಎಲ್ಲ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ, ಎಲ್ಲ ಊಟಕ್ಕೆ ಕೊಟ್ಟಿದ್ದೀನಿ ಅಂತ ನಾನು ಆರಾಮಾಗಿ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತೀನಿ. ಆರಾಮಾಗಿ ಒಂದೇ ಗಾಡಿ ಬಂದಿದ್ದ? ಒಂದೇ ಗಾಡಿ ಬಂದಿದ್ದ? ಇನ್ನೊಂದು ಗಾಡಿ ಮುಂದೆ ಸರ್, ಇನ್ನೊಬ್ಬನ ಗಾಡಿ ಅವನಿಗೆ ನಾನು ಬರುವಾಗ ಹೇಳಿ ಊರಿಗೆ ಅವ್ನಿಗೆ ದುಡ್ಡು ಕೊಡ್ತೀನಿ. ನಡಿಯಪ್ಪ ಆಂಬ್ಯುಲೆನ್ಸ್ ಸರ್, ಬನ್ನಿ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿ ಗಾಡಿ. ಬರ್ತೀನಿ, ಊರು ಬರ್ತೀನಿ, ಬರ್ತೀನಿ. ಹಲೋ ಆಯ್ತು, మనోహరాబాద్ మండల కేంద్రంలో దుర్గామాతను మెదక్ పార్లమెంటు సభ్యులు మాధవనేని రఘునందనరావు దర్శించుకున్నారు. మనోహరాబాద్ పండితుడు రామశర్మ అర్చన చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు మల్లేష్, రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు నత్తి మల్లేష్, ముదిరాజ్, మండల అధ్యక్షులు వెంకటేష్, అలాగే నాయకులు పాగాల అజయ్, కుమరి నాగరాజు, అలాగే సింగం శ్రీకాంత్, దుర్గామాత దీక్ష తీసుకున్న మాతల నాయకులు, అలాగే కార్యకర్తలు పాల్గొన్నారు. సీనియర్ నేత ఏపీ రాష్ట్ర ప్రతిపక్ష ఎమ్మెల్సీ నేత బోచా సత్యనారాయణను విజయనగరం డీసీసీబీ చైర్మన్ నాగార్జున సూటిగా ప్రశ్నించారు. దాదాపు 90 మంది సభ్యులు ఉండే బ్యాంకు వాళ్లను సంప్రదించకుండా పైడితల్లి జాతరకు డీసీసీబీలో కూర్చుంటామని లెటర్ పంపించడం ఏంటని డీసీసీబీ చైర్మన్ గా నాగార్జున ప్రశ్నించారు. ఉన్న ఫలంగా డీసీసీబీకి ఫ్యాక్స్ ద్వారా లెటర్ పంపించడంపై ధ్వజమెత్తారు. ఏకపక్షంగా లెటర్లు పంపించడం ఏంటని వారు అన్నారు. కరెక్ట్ గా ఒక 3 గంటల క్రితం బొత్స సత్యనారాయణ గారి పిఏ డీసీసీబీలో మేము కూర్చుంటున్నాము అని చెప్పేసి ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఎవరిచ్చారు మీకు ఈ అధికారం? బొత్స సత్యనారాయణ గారు నాకంటే వయసులో పెద్దవారు, రాజకీయంగా సీనియర్. ఆ విషయానికి నేను ఒక వ్యక్తిగా, రాజకీయ నాయకులుగా నేనైతే ఆయన ఎప్పుడు గౌరవిస్తాను. కానీ ఈ అహంకార ధోరణి ఏంటి? ఎవరిని అడిగి ఒక లెటర్ రాసేసుకుని మాకు ఎస్కాట్ ఇవ్వండి అని చెప్తున్నారు. ఇదేమైనా ప్రభుత్వ జాగానా? ఇది ప్రభుత్వ జాగానా లేదంటే ప్రైవేట్ సంస్థ? ఇదేమైనా మీ సొంత ప్రాపర్టీనా? ఇది పద్ధతి కాదండి, ఇది పద్ధతి కాదు. వాళ్ళ పిఏ గారు ఎవరైతే ఉన్నారో మా అధికారి ఎవరితోనో మాట్లాడిన తర్వాత ఇది రాజకీయంతో కూడుకున్న అంశం కాబట్టి చైర్మన్ గారితో మాట్లాడండి అని చెప్పారు. చెప్పిన వెంటనే ఆయన సంతకంతో
PA to MLC అండ్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అని చెప్పేసి ఒక 20 మందికి కాపీ చేసేశారు. మన డిస్ట్రిక్ట్ కలెక్టర్కి, విశాఖపట్నం కలెక్టర్కి, అక్కడ కమిషనర్ గారికి, డిఐజీ గారికి, ఎస్పీ గారికి అండ్ కాపీ టు PS, చీఫ్ సెక్రటరీ వగేరా 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 అని చెప్పి చేసేశారు. ఇది ఇప్పుడు నేను ప్రశ్నిస్తూ ఉన్నది ఇదే. ఎట్లా ఇదంతా? ఈ వ్యవస్థ అంటే మీకు గౌరవం లేదా? మీరు అక్కడ సెషన్స్ లో కూర్చుని ఒక ఎమ్మెల్సీగా పెద్దరికంగా మాట్లాడుతున్నారు, వ్యవస్థల కోసం మాట్లాడుతున్నారు. మరి ఎక్కడికి వచ్చేసరికి ఇదే వ్యవస్థల పట్ల గౌరవం లేదా? మళ్ళీ అదే అడుగుతున్నాను, ఈ అహంకార ధోరణి ఏంటి? ఇది ఎంతవరకు సమంజసం? మీకు మీరు డిక్లేర్ చేసేసుకోవడానికి ఏ రకమైన రైట్స్ ని మీరు తీసేసుకున్నారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అలాగే తెలియజేసేది ఏమనగా, ఖచ్చితంగా దీన్ని మాత్రం దయచేసి రాజకీయం చేయకండి. DCCB వ్యవస్థ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఇప్పుడు ఇన్ఛార్జెస్ అనేవారు ఉన్నారు. 94 సొసైటీలకి 94 ఉన్నారు. DCMS చైర్మన్ ఉన్నారు, DCCB చైర్మన్ ఉన్నారు, అలాగే మా ముఖ్య అధికారులు కూడా ఉన్నారు. అందరినీ కూడా మేము గౌరవించుకుంటాం. కానీ మీరు ఎవరు కూడా ఈ రకమైన ఒంతెడ్డు పోకడ్లకి పోకుండా, అహంకార ధోరణికి పోకుండా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం వేములపల్లి వద్ద మునేటిలో 10 సంవత్సరాల బాలిక గల్లంతు. ఇక బట్టలు ఉతకడానికి నాయనమ్మతో పాటు మునేటికి వెళ్లిన బాలిక కీర్తన ప్రమాదవశాత్తు మునేటిలో కొట్టుకుపోయింది. ఇక పెనుగంచి ప్రోలు మండలం గుమ్మడిదూరు గ్రామానికి చెందిన బాలిక దసరా పండుగకు వేములపల్లికి వచ్చింది. ఏది ముసలాయన? కర్నూలు నగరానికి చెందిన ప్రముఖ పీఠాధిపతి, న్యాయవాది ఆల్హాజ్ మౌలానా సయ్యద్ షా మూర్తుజా ఖాద్రీ కుటుంబ సభ్యురాలు సయ్యదా ఆస్మా ఆయేషా నీట్లో అత్యుత్తమ ర్యాంకును సాధించి మెదక్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు సాధించినందుకు నగరానికి చెందిన ఆయన మురిదులు, తోటి న్యాయవాదులు, నగర ప్రముఖులు అభినందనలు తెలిపారు. పీఠాధిపతి మూర్తుజా ఖాద్రీ సోదరుడు రహమద్ అలీషా ఖాద్రీ కుమార్తె ఆయేషా 10th ఇంటర్లో మంచి మార్కులు సాధించి నీట్లో ఓపెన్లో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీట్ను సాధించింది. వైద్య విద్యలో కూడా మంచి ఫలితాలను సాధించాలని పలువురు ఆకాంక్షించారు. పేదలకు భారంగా మారిన నేటి వైద్య రంగంలో తాను ఉచితంగా సేవలు అందిస్తానని, తనకు తన తండ్రి డాక్టర్ రహమద్ అలీషా ఖాద్రీ ఆదర్శమని ఆయేషా మీడియాకు తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గ్రీస్ లో స్తంభించిన జనజీవనం, 10 గంటల పెంపుపై నిరసనలు. రష్యాలో ఇండియన్ సినిమాలకు చాలా ఆదరణ ఉంది, వ్లాదిమిర్ పుతిన్. F-16J-17 ఫైటర్ జెట్లు ధ్వంసం చేశాం, ఎయిర్ చీఫ్ మార్షల్ AP సింగ్. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆర్థిక విధ్వంసం, KTR. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.